చూసుకోవాలి. యెస్. సో గురూజీ చాలామంది అంటే ముఖ్యంగా యంగ్ వాళ్ళని గనక మనం చూసినట్లయితే అంటే ఆ ఏజ్‌లో ప్రేమలో పడటము, వాళ్ళని పడేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే అది ఎక్స్‌ట్రీమ్ అంటే దానికి కన్‌క్లూజన్ స్టేజ్‌కొచ్చేసరికి మాత్రం వాళ్ళు ఫెయిల్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక అంటే ఆ ప్రేమ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళలేక మధ్యలో వదిలేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తిని బాధ పెడుతున్నటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. మరి దీన్ని కూడా మనం ఫెయిల్యూర్ సిండ్రోమ్ కింద తీసుకోవచ్చంటారా? ఫెయిల్యూర్ ఇన్ లవ్ గురించా? ఆ! ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు 2 రకాలుగా ప్రేమిస్తున్నారండి. ఒకటి పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం. ఒకటి చదువయ్యే వరకు టైం పాస్‌తో గడిపేసేసి, ఆ తర్వాత థ్రిల్ అనుభవించేసేసి, ఎవడో చేసుకుందాం. ఈ 2 రకాల్లో ఫస్ట్ నువ్వు ఏ రకమో తెలుసుకో. హ్మ్. ఫస్ట్ తెలుసుకోవాల్సింది నీ గమ్యం ఏమిటి ప్రేమించడంలో. హ్మ్. ఎప్పుడైతే నువ్వు గుడ్డిగా వాడిని ప్రేమించావో, వాడు నో అంటే ఫెయిల్యూర్ అయిపోతావు. అవును. ఒకవేళ నువ్వు ప్రేమ, పెళ్ళి అది నెక్స్ట్ స్టెప్‌గా ప్రేమిస్తే మాత్రం వాడిని కమిట్ చేయించు. ఒక లెటర్స్ రాయించడం ద్వారానో లేకపోతే ఎక్కడైనా సరే లీగల్‌గా సెక్షన్ ప్రకారం హీ హాస్ టు కమిట్ దట్ ఐ విల్ మ్యారీ యూ అని. అప్పుడు చెల్లుతుంది. ఓకే. కాబట్టి నీవు కొంచెం ఇక్కడ ప్రేమలో ఇవన్నీ నా సర్టిఫికెట్‌లా, స్టాంప్ పేపర్‌లా అని ఆలోచించకు. ఇఫ్ యువర్ మ్యారేజ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఫర్ యువర్ లవ్, కమిట్ హిమ్ ఫర్ దట్. దీన్ని అంతిమ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రయాణం సాగించడం అది. ఓకే. నువ్వు అంతిమ గమ్యానికి వెళ్ళాలంటే ముందు రోడ్డు బాగుందా లేదా, తార్ రోడ్డా కంకర్ రోడ్. కంకర్ రోడ్ ఫస్ట్. రెండోది నీది డీజిల్ కారా పెట్రోల్ కారా, ఈ కార్లో ఆ పెట్రోల్, ఆ కార్లో ఈ పెట్రోల్ వేస్తుంది. తర్వాత మూడోది అదేంటి టోల్ గేట్స్ ఉన్నాయా లేదా, దానికి డబ్బులు ఉన్నాయా లేదా, అర్థమైందా? గమ్యానికి నువ్వు చీకట్లో వెళ్తావా పొద్దున్న వెళ్తావా? చీకట్లో వెళ్తే ఎన్ని గంటలకు వెళ్తావు, అక్కడ డిన్నర్కి హోటల్ ఉందా లేదా. ఒక్క ప్రయాణానికే నువ్వు ఎన్ని ఆలోచించుకుంటున్నప్పుడు ప్రేమకి ఎన్ని ఆలోచించుకోవాలండి. అవును. చాలా లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవడానికి కారణం ఇదే. దే జస్ట్ ఫాల్ ఇన్ లవ్, దే డోంట్ లవ్. జస్ట్ ఫాల్ ఇన్ లవ్, దే డోంట్ లవ్. అంటే నిజంగా ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ సన్నని లైన్ గురించి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దానికి ఒక సబ్జెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడన్నా డిస్కస్ అమ్మాయిలు చేద్దాం. అబ్బాయిలు ఎందుకు ప్రేమిస్తారు అని తర్వాత డిస్కస్ చేద్దాం.